మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎట్లా ఉందన్న ఈ 1 ఇయర్ పాలన? ఈ 1 ఇయర్ పాలనలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండు మేనిఫెస్టోలో 420 హామీలు 6 గ్యారెంటీలు అని చెప్పిండు. ఈరోజు ఏమైంది? 6 గ్యారెంటీలు గంగలో కలిసి 400 హామీలు 20 హామీలు వేసేసి యూపీలో ఉన్నటువంటి సముద్రంలో కలిసినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం అనిపిస్తుంది అంటే ప్రజలు ఎందుకని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామా అని చెప్పేసి డే 1లే చెప్పిండు, మేము మోసమైన మాటలు చెప్తాం కానీ మీరు నమ్మి ఓట్లేసిరంటే మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినాం. మీరు వీడియోలు చూసినట్టయితే అయితే మేము ఏమంటున్నామంటే మేము 6 గ్యారెంటీలు అమలు చేయమని చెప్పేసి మా పాలన బాగాలేదు, మేము గ్యారెంటీలు కొన్ని తప్పు చేసినాము, మేము ఎప్పుడు చేసినామని చెప్పేసి మిమ్మల్ని ఎంచుకున్నారు. కాబట్టి మీరైనా కూడా మేమేం చెప్తున్నాం, మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయమని చెప్పేసి డే 1కి వెళ్ళి మా మాజీ ముఖ్యమంత్రి వారు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవితక్క గారు డే 1కి వెళ్ళి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తే ఏమైంది? ప్రశ్నిస్తే కేసులు, జైలు, వీళ్ళు బెదిరింపులకు గురి చేస్తారు తప్ప మేము ఏ రోజు కూడా మేము ఇట్లాంటి పాలన ఎన్నడూ చేయలేదు. వీరు బెదిరింపుల పాలన ఏంది? ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాం, మీరు ఎలక్షన్ల మేనిఫెస్టోలో కూడా చెప్పారు, మీరు ఉరకండి 2 లక్షల రుణం తెచ్చుకోండి, మేము రాగానే ఇమ్మీడియట్లీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ₹1,00,000 రుణం కూడా ఇంతవరకు కాలేదు. దాదాపు 50% రైతులు కూడా బ్యాంకుల చుట్టూ తిరిగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. మీరు రాగానే రైతు బంధు వచ్చేసి మీకు డబల్ ఇస్తామని చెప్పారు. మీరు ఈయన యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవతల రేవంత్ రెడ్డి గారు మన రీసెంట్గానే మన హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ప్రతి విషయంలో కట్టింగే, నీరు త్రాగు విషయంలో కట్టింగే, పింఛన్ల విషయంలో కట్టింగే, రైతు భరోసా విషయంలో కట్టింగే, మహిళల విషయంలో కట్టింగే, ఇవన్నీ కట్టింగ్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈయన ఏమన్నా యనమల రేవంత్ రెడ్డి గారు ఏవైతల రేవంత్ రెడ్డి అని చెప్పేసి పేరు పెట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముసలాబాలకు ఇంట్లో ఉంటే మీకు కేసీఆర్ 2,000 ఇస్తారు, మీరు రాగానే 4,000 ఇస్తామన్నారు. మీకు కనీసము ₹1 కూడా ఇస్తలేరు. కోడలకు 25,000 ఇస్తామని చెప్పారు. తులం బంగారం అన్నారు, ₹1,00,000 అన్నారు. ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 2,000 కుటుంబాలకు పైగా ఉన్నాయి. 2,000 కుటుంబాల పైగా తులం బంగారం ఏం కాగా ఉన్న ₹1,00,000 కూడా ఆపేసిన పరిస్థితులు. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇచ్చిన ఇంకా చెక్కులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఇంకా రైతు చచ్చిపోతే దినాల వరకల్లా మేము 5 లక్షల బీమా ఇచ్చేది. జనవరి 26 తారీఖు నాడు 4 పథకాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ముఖ్యమంత్రి అనడం అనేది జరిగింది. అంటే రైతు భరోసా విషయం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకం కూడా ఇవన్నిటిని చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తున్నాము. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఎగగొట్టేది లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? 26 తారీఖు పోయి అలాంటి ఎన్ని రోజులు అయింది బ్రదర్? ఈ 4 రోజులు తీసుకుంటే మొత్తం దాదాపు 25 రోజులు దాకా వస్తున్నది. 25 రోజులకి వెళ్ళి మూలకున్న పేపర్ అక్కడే ఉంది తప్ప ఇక్కడికి వచ్చింది ఏం లేదు. మీరు గతంలో చూసినట్టయితే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి తప్ప కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు హైడ్రా కింద పోయిన వాళ్ళకు ఏం బండ్లు ఇస్తున్నావా? మా డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తున్నావు తప్ప నీ ఆనవాళ్ళు ఎక్కడ ఒప్పిస్తలేవు. కేసీఆర్ ఆనవాళ్ళు అంటూ తీసేస్తున్నట్టు. అది మేమేం చెప్తున్నామంటే యాదగిరిగుట్ట ఉన్నది, ఇక్కడ వచ్చేసి కాళేశ్వరం ఉన్నది, ఇక్కడ వచ్చేసి మేము కట్టిన సెక్రటేరియట్ ఉన్నది. ఇవన్నీ ఎప్పుడు తీసేస్తామని అడుగుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు అంటే ప్రతి ఇంటికి శ్రీరామ రక్ష. కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 3-0 లోడింగ్ అయ్యా మీరు ముఖ్యమంత్రి కావాలి, మేము ఒక దరిద్రుని ఎందుకున్నాం, ఒక అవినీతి పరుని ఎందుకున్నాం, ఒక మోసగాన్ని ఎన్నుకున్నాం అని చెప్పేసి ప్రతి ఇంట్లో ఒక చిన్న పిల్లగాంచి మొదలు పెడితే ముసలక్క వరకు కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పల్లెలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మందిని మోసం చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు తరువులో గుణపాతం జరుగుతుంది. మీరు కామారెడ్డి డిక్లరేషన్ మొదలుపెట్టి బీసీలను మోసం చేయడానికి మీరు ముందుకు వచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి మన బీసీలను చంపుతూ ఓసీలను పెంచినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు స్థానిక సంస్థ ఎలక్షన్లో 42% డిక్లరేషన్ చేసిన తర్వాతనే చట్టబద్ధ చేసిన తర్వాతనే ఎలక్షన్ పోవాలి. లేకపోతే మీరు ఏమంటారు? పార్టీ పరంగా చేస్తుంటారు. గతంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ పరంగానే 50% ఇచ్చిండు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి మీరు ఏం చెప్తున్నాం? స్థానిక సంస్థలో మీ కర్ర కాల్చి వాత పెడతారు. ప్రతి ఊర్లోకి పోవాలంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదురుకుంటూ బెదురుకుంటూ పోతురు తప్ప మీరు పోలీసులు అడ్డు పెట్టుకొని మీరు పోండి. ముఖ్యమంత్రి అడ్డు మీరు కూడా పోలీసులు లేకుండా మీ నియోజకవర్గం పోండి. మన రీసెంట్గా రైతు దీక్ష పెడితే మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ టీవీలో చూసినట్టయితే మీకు కళ్ళు చెదిరిపోయినాయి. మాకు ముఖ్యమంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోతే మీరు చూసిన జన సంఘర్షణ చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ పెడతాం. మననే చెప్పాడు మా పట్నం నరేందర్ రెడ్డి గారు పెడతారు, 50,000 మెజార్టీ పైన తెచ్చుకుంటాడు, లేకపోతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు నిలబడతారో చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఒక్కొక్క ఊరికి 500, 600 ఇండ్లు అని చెప్పేసి లిస్ట్ పంపిరు. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక్కొక్క మండలానికి 23 ఊర్లు ఉంటాయి. ఆ లెక్క ప్రకారం అయితే ఒక్కొక్క ఊరికి 15 మాత్రం ఇండ్లు వస్తాయి. మీరు కలిపిలి పెడితే జనాలలో సంఘర్షణ ఏర్పడజంగా ఉన్నది. ఇంకోటి మీరు ఇప్పుడు 6 గ్యారంటీల పథకము ఈ ప్రభుత్వము రాగానే ప్రజలందరూ 6 గ్యారంటీల ఫామ్ నింపాలి అని చెప్పేశారు. ఆల్రెడీ ప్రజలు నింపారు. మరి మళ్ళీ కొత్తగా ఏంది? ఇందిరమ్మ ఇండ్ల గురించి, కొత్త రేషన్ కార్డుల గురించి గ్రామ కమిటీలు వేసి గ్రామ సభలల్లో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన అర్జీలు పత్రాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? ఇప్పుడు
6 గ్యారెంటీల గురించి పథకాలు చేయమని చెప్పారు బ్రదర్. పథకాలలో ఎవరెవరికి ఏం లేవో ఇందిరామీన్లు రాసిరు, రేషన్ కార్డు రాసిరు, పింఛన్లు లేని పింఛన్లు రాసిరు. ఓకే, గతంలో రాసిన పేపర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు దేనికంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఫేక్ లిస్ట్, ఒక ఊర్లో సపోజ్ ఒక 500 జనాభా ఉంటే 300 ఇండ్లకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇందిరామీన్లు ఇస్తాము. దాదాపు ఆ ఊర్లో ఎట్లా అంటే మ్యాక్సిమం ఫిల్ఫిల్ చేసే విధంగా 500 మందికి ఆత్మీయ భరోసా ఇస్తాము, ఇందిరామీన్లు ఇస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కలిబిల్ మాటలు చెప్పడం జరిగింది. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, 3500 ఇండ్లు ఇస్తున్నారు. డివైడెడ్ బై క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 6 మండలాలు ఉంటాయి, అందులో 1-2 మున్సిపాలిటీలు ఉంటాయి. డివైడెడ్ బై చేసుకుంటే ఒక్కొక్క ఊరికి 12 నుంచి 15-20 ఇండ్లు మాత్రమే వస్తాయి. అంటే ఊర్లకు లిస్ట్ ఎట్టు వచ్చిందంటే 200 ఇండ్లకు 300 ఇండ్లకు లిస్ట్ వచ్చింది. అన్ని ఫేకు. స్థానిక ఎలక్షన్లలో మాకు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలవాలని చెప్పి తప్ప మేము ఏం చెప్తున్నాం, మీరు ఎలక్షన్లకు పోవాలంటే 42% చట్టబద్ధత బీసీ డిక్లరేషన్ చేయాలి. ఇంద్రమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఇక్కడ గ్రామ కమిటీలు వేశారు, ఇంద్రమ్మ కమిటీ అని వేశారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళకే ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పేసి పేద ప్రజలు అంటున్నారు గ్రామాలలో. ఇది వాస్తవమేనా? వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఇంద్రమ్మ ఇండ్లకు సెలెక్ట్ చేసుకున్నారు తప్ప వేరే నిజంగా అర్హులకు మాత్రం సెలెక్ట్ చేసిన దాఖలు ఎక్కడ లేదు. తెలంగాణ రాష్ట్రం ప్రతి ఊర్లో మీరు చూసినట్టయితే, మీరు బాగా చూడండి బ్రదర్, ప్రతి ఊర్లో గ్రామ సభ పెట్టిన ప్రతి ఊర్లో సంఘర్షణ ఏర్పడదు. మీరు బాగా గమనించినట్టయితే అక్కడికి కనీసము అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా లేడు. గ్రామ సభలో ఆఫీసర్లే ఉన్నారు. జనాలు పోట్లాడడం కూడా జరిగింది. గ్రామ సభను బహిష్కరించిన ఊర్లు కూడా ఉన్నాయి. అయ్యా కేసీఆర్ మీరే రావాలి, మీరు వస్తేనే మాకు పథకాలు వస్తాయి, ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, పింఛన్లు వస్తాయి, దళిత బంధు వస్తుంది, బీసీ బంధు వస్తుంది, అక్కడ ఉన్న అనేక సంక్షేమ పథకాలు మీ వల్లనే సాధ్యమవుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అయ్యో మోరు ముట్టుకుంటున్నారు. హైడ్రా విషయానికి వస్తే కేసీఆర్ గారు కోరుకున్న విషయాలు కూడా చూసిరు. మీరు జనతా గ్యారేజ్ గారు తెలంగాణ భవన్ వచ్చేసి జనతా గ్యారేజ్ లాగా రోజు ఒక్కడ వచ్చేసి వీళ్ళ బాధలు చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు 3-0 లోడింగ్ 3వ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి త్వరలో కోరుకుంటున్నారు. కాబట్టి దేశం మొత్తం కాదు, దేశం మొత్తం కూడా తెలంగాణ సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాల్లో కూడా వెలుగుతున్నాయి మీరు చూసినట్టయితే. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోయి తెచ్చుకొని ఇప్పటికైనా 6 గ్యారెంటీలు 420 హామీలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ భవన్కి వెళ్ళి హెచ్చరిస్తున్నాం. లేకుంటే స్థానిక ఎలక్షన్లలో మీరు డిక్లరేషన్ చేయడం 42% బీసీ డిక్లరేషన్ లేకపోతే చెంప చెల్లుమంటేటట్టు తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటున్నాం. బీసీ డిక్లరేషన్ అయినంత వరకు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనట్లన్నా కాదు కూడదని ప్రభుత్వం మొండి వైఖరి వేస్తే బీసీల వైఖరి ఏ విధంగా ఉంటుంది రాష్ట్రంలో? 100% అండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టుడు ఖాయం. అక్కడ నిలబడ్డటువంటి బీసీ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేనికంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో లోటుపై అక్కడ ఊళ్ళకి వచ్చే ఇంద్రమిల్లు కానీ ఆత్మీయ భరోసా కానీ పింఛన్లు కానీ రానియకుండా చేస్తుంటారు. కాబట్టి వాళ్ళని అడగలేరు, గవర్నమెంట్లు ఉంటారు. కాబట్టి ప్రతిపక్షం నుండి కొట్లాడాలంటే, ప్రజాపాలన కావాలంటే 100% బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఊర్లలో గెలిపిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ లీడర్ సతీష్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్ గారు, ఈ కార్యవర్గ సమావేశంలో ఎలాంటి సూచనలు ఉండబోతున్నాయి కేసీఆర్ గారు 14 నెలల కాలంలో కేసీఆర్ మొదటిసారి మన ముఖ్యమంత్రి మార్చి అయినాక తెలంగాణ భవనం రావడం జరిగింది. ఎందుకనగా ప్రజా సమస్యలను కాంగ్రెస్ పాలన వచ్చినాక పరిపాలన సరే విధానంలో నడచలేని పబ్లిక్ అనుట్లోనే పబ్లిక్ ఎందుకంటారంటే ప్రజాపాలన అని 6 గ్యారెంటీలు అని 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇకనైనా చేస్తుందేమని ఒక ఏడాదిన్నర లోపల చూసిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చూసినా కానీ చేయడంలో వాళ్ళు ముందుకు ఎంత వాళ్ళ ఉద్దేశంలో లేదు కనుక చేయడం లేదు కనుక మరి చెప్పడం ఏమిందంటే కేసీఆర్ని తిట్టడమే ఆయనకు ఒక ఆనవాతి. ఆయన కేసీఆర్ని తిట్టడానికే మన ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఆ ముఖ్యమంత్రి కావడము కేసీఆర్ తిట్టడమా, ప్రజాపాలన చేయడమా, ప్రజల కోసం మేలు చేయడమా, 6 గ్యారెంటీలు ముందుకు తీసుకుపోయి ప్రజల కోసము సంక్షేమాన్ని ఇవ్వడమా, అతనికి ఏదైనా కానీ మెరుగు జరుగుతలేదు. ఎందుకంటే ఆయనకు మంత్రులైనను, ఎమ్మెల్యే అయినను తనకు ఇలువ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరంటే ఆయన ముఖ్యకైనా రాలేదమ్మా కూర్చున్న సీట్ అంటే దుంకుకుంటా దాని మీదకి వచ్చిండు. కానీ దుంకినోడికి ఎవడన్నా అన్న మంది మీద దుంకితే ఎవడని అనుకుంటాడా, కొడతారు. అదేవిధంగా అందుకే ఎమ్మెల్యేలు అందరూ, మంత్రులందరూ అతనికి సహకరించడం లేదు. అధిష్టానం కూడా ఎన్నోసార్లు 30 సార్లు పోయింది. ఇప్పటికీ చెక్కలు కొడతాడు, హెలికాప్టర్లో కొట్టినట్లను లేకుంటే ఫ్లైట్లలో. కానీ అధిష్టానం ఆయనకు ఛాన్స్ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు? ఈయన చేసే 2020 వ్యక్తిగతంగా 2020 చేసుకుంటుండు. తన పరిపాలనలో నడిపించడానికి శాతకాకసిన దాన్ని పాపం ఆయన మన రాహుల్ గాంధీ కూడా బాధపడుతుండు. తెలంగాణ ఒక్కొక్కటి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినామో
ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూనే వస్తున్నాము, కావాలనే బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది, అడ్డుపడుతుంది అంటున్న ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒక బస్సు మాత్రమే చేసిండు. ఆ బస్సు మాత్రం కూడా చేసిండు. ఎందుకు చేసిండు అంటే అక్కడ వాళ్ళకు బస్సులో ఏముందంటే ఆడలతోని ఏదో ఒకటి చేస్తే ఇది పరిపాలన మొత్తం నడుస్తుంది అనుకోండి. ఎందుకంటే వాళ్ళు కొట్టాడుకుంటుంటే లైవ్కి వెళ్తుంటే బీఆర్ఎస్ పార్టీలు ఊరుకుంటారు అనుకున్నారు. కానీ ఇది పరిపాలన కొట్లాడడానికే పరిపాలన పెట్టుకున్నాడు తప్ప అది ఒక్కటే తప్ప 6 గ్యారెంటీలు ఏం చేసిండు? గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ ఎవరికి ఇచ్చిండు అనేది తెలియదు. కరెంట్ ఇస్తాడు, కరెంటు అక్కడక్కడనే ఇచ్చిండు, ఖతం అయిపోయింది. మరి రైతు బంధు ఇస్తాడు, సగం సగమే. రైతు బంధు ఇస్తాడు, సగమే. మరి ఎక్కడ ఇచ్చిండు ఆయన 6 గ్యారెంటీలు? ఇంక ఇస్తే ఇంక ఇచ్చేదేమో. ఇప్పుడు మళ్ళీ పెట్టిండు, రేషన్ కార్డులు పెట్టిండు, కులగారణ పెట్టిండు. ఏ దానికి పెట్టినా ఆయన 2020లోనే ఆయన వ్యక్తిగతంగానే చేసుకుంటున్నాడు తప్ప ప్రజాపాలనలో చేయడంలో ఆయనకి శాతం అవుతలేదని ప్రజలకు అంతా తెలిసిపోయింది. 8 ఏళ్ళ బాలు నుంచి 60 ఏళ్ళ ముసలోని దాకా ఏమంటారు? అరే ఈయనకు పరిపాలన చేయస్తలే తప్ప. మేము రాజశేఖర్ని చూసిన వాళ్ళము, చంద్రబాబుతో చూసిన వాళ్ళము, వాళ్ళతోని ఎంఐఎంఏలతోని కొట్లాడిన ఏకైక చంద్రశేఖరరావు. తెలంగాణ తెచ్చిన మన బంగారు తెలంగాణ తెచ్చి సత్యశ్యామలుగా మన అడగంది రైతు బంధు ఇచ్చిండు, రైతు భూమి ఇచ్చిండు, రైతు రుణం ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ సారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, కార్మికులకు ఇంత పని లేకపోయింది, గిట్టుబాటు ధర లేకపోయింది, రైతులకు మిర్చి రేటు గిట్టుబాటు చేస్తున్నాడు. మరి ఏడు చేస్తుండ ఆయన? ఎక్కడ చేసే పాపాన లేదు. ఈరోజు జరగబోయే మీటింగ్లో కూడా కేసీఆర్ సారు 25 సంవత్సరాలు అయింది ఆవిర్భావ దినాన్ని ఎట్లా జరిపించుకోవాలి, పంచాయతీ ఎలక్షన్లు ఎలా చేయాలా, ప్రజల ముందుకు ఎలా తీసుకుపోవాలని ఈరోజు విస్తృతమైన సమావేశంను అనేక రాష్ట్రాలను దేశంలో తెలంగాణ దిక్కు కేసీఆర్ తెలంగాణ భవన్ ఎదురు చూస్తారు లైవ్లలో. మరి అది